క్రైస్తవ కుటుంబ సభ్యులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం. అసలు క్రైస్తవ స్త్రీలు బొట్టు ఎందుకు పెట్టుకోవడం లేదు? బొట్టు పెట్టుకుంటే తప్ప? బొట్టు పెట్టుకోకూడదని బైబిల్లో ఏమైనా రాశారా? బైబిల్లో ఏమైనా ఉందా? అసలు దీన్ని ఎందుకు ఒక ఆచారంగా పాటిస్తున్నాం? బొట్టు పెట్టుకోకూడదని ఎవరు చెప్పారు? వీటిపై నాకు తెలిసిన కొన్ని విషయాలు నేను మీతో పంచుకోవాలని ఆశిస్తున్నాను. ఋగ్వేద సమేత 10వ మండలం 9వ సూక్తమైన పురుషోత్తములో, హిందూ గ్రంథాల్లో ఋగ్వేద సమేతంలో ఈ విధంగా ఆరి ఋషులు రాసుకున్న కొన్ని మాటలు మీతో పంచుకోవాలని నేను ఆశిస్తున్నాను. దేవతలకు మనం మొక్కడం కాదు, దేవతలు ఎవరిని మొక్కారో ఆయన్ని మనం మొక్కితే రక్షణ, ఆయనకి మనం మొక్కితే విడుదల, లేకపోతే విడుదల లేదు. ఆయనను గురించే ఋగ్వేద సమేత 10వ మండలం 9వ సూక్తమైన పురుషోత్తములో ఈ విధంగా రాశారు. ఆది సంభూతుడైన ఆగమనం గురించి ప్రస్తావించాడు. తొలిత జన్మించిన వాడు మానస యజ్ఞమున యజించబడినాడు. తొలిత జన్మించిన వాడు అంటే ఆది సంభూతుడు. ఆది సంభూతుని యొక్క యజ్ఞాన్ని గురించి ఋగ్వేదంలో కూడా ప్రస్తావించారు. ఈ సంగతులతో పాటు మన వారు నమ్ముతున్న విశ్వాసాలలో కూడా పూర్వం ఆరి ఋషులు జంతు బలులు అర్పించారు. భగవంతుణ్ణి ప్రసన్నం చేసుకోవాలంటే రక్తం చిందింపకుండా పాప క్షమాపణ కలగదని వారు నమ్మి జంతువుల రక్తం చేత వారు దేవుణ్ణి సమీపించారు. మనవారంటే ఎవరు? హిందూ మతాలను గౌరవించేవారు, హిందూ సాంప్రదాయాలను గౌరవించేవారు, హిందూ దేవతల్ని దేవుల్ని పూజించేవారు. దేని దృష్టిలో పెట్టుకుని వారు జంతు బలులు అర్పించారు తెలుసా? పరమాత్ముడే భవిష్యత్తులో సర్వ మానవాళి పాప పరిహారమై భూమి మీద నరవతారం ఎత్తుతాడు. ఆయన ఇదిగో మా పాపముల కొరకు ఈ పశువు వధింపబడినట్లు సర్వ మానవాళి యొక్క పాప పరిహారార్థమై ఆయన బలై తిరిగి లేస్తాడు. అలా చేస్తేనే అందరికి రక్షణ, లేకపోతే నరకమే గతి. కాబట్టి ఆయన భవిష్యత్తులో వచ్చి జరిగించే ఈ బలియాగాన్ని మేము నమ్ముతున్నాము. దానికి ముందుగా ఈ జంతు బలులు అర్పిస్తున్నాము. దేవుడు వస్తాడు, మనిషి రూపంలో వస్తాడు. దేవుడు మనుషుల పాపాల కోసం రక్తాన్ని చిందిస్తాడు, ప్రాణం పెడతాడు, మళ్ళీ పునరుద్ధానుడై లేస్తాడు అని ఎక్కడ రాశారు? ఋగ్వేద సంహితలో రాశారు. ఎవరు రాశారు? హిందూ మత గ్రంథాలను గౌరవించే మత పెద్దలు, ఆర్య ఋషులు అప్పట్లోనే రాశారు. అంతవరకు రక్తం చిందించకుండా పాప పరిహారం లేదని నమ్మి జంతు బలులను వాళ్ళు ఆచరించారు. రక్తాన్ని చిందించి దేవతలను, దేవుళ్ళను శాంతింపజేయాలని ఒక నియమం వారు పెట్టుకున్నారు. ఉదాహరణకి నేననేవాడిని మీ కళ్ళ ముందుకు రానప్పుడు ఫోటో అవసరం. నా ముక్కు ఎలా ఉంటుంది, మూతి ఎలా ఉంటుంది, వాడు అవతారం ఏంటి అని తెలియాలంటే నా ఫోటో అవసరం. నేను లేనప్పుడు నా గురించి కాస్త అవగాహన కలగాలంటే ఫోటో కావాలి. నేను ఎవరో తెలియనప్పుడు ఖచ్చితంగా నా ఫోటో కావాలి, ఎందుకంటే ఒక అంచనాకు రావాలంటే. నేను అనేవాడిని వచ్చిన తర్వాత ఫోటోతో అవసరం లేదు. కాబట్టి యేసుక్రీస్తు శిలువ బలియాగం జరిగిన దాకా ఛాయారూపకమైనటువంటి ఈ బలులు యూదులు జరిగించారు, ఇక్కడ ఆర్యులు కూడా జరిగించారు. యూదులు అంటే ఎవరు? యేసుక్రీస్తుని ఎరిగి నమ్మిన క్రైస్తవులు. ఆర్యులు అంటే ఎవరు? హిందూ సాంప్రదాయాలను గౌరవించే వారు. ఇవన్నీ ఎవరి రా కోసం జరిగించారు? ఆ లోకరక్షకుడు రానే వచ్చాడు. ఆల్రెడీ ఋగ్వేద సంహితలో చెప్పారు కదా, ఏమని? లోకరక్షకుడు వస్తాడు, చనిపోతాడు, పాపం చిందిస్తాడు, మళ్ళీ పునరుద్ధానుడై లేస్తాడు. అంతవరకు ఖచ్చితంగా ఈ బలులు అర్పించాలని ఒక నియమం పెట్టుకున్నారు. రక్తం చిందించకుండా పాప క్షమాపణ జరగదని. అంతలోని లోకరక్షకుడు వచ్చాడు, అందరి కోసం యజ్ఞం తానే అయ్యాడు. 3వ రోజు పునరుద్ధానమై లేచాడు.
ఇప్పుడు అందరి పాపాల కోసం ఆయన బలయ్యాడు కనుక ఇక బలుల అవసరం లేదు. ఋగ్వేద సంహితలో రాసుకున్నట్టుగా వచ్చాడు, రక్తం చిందించాడు, చనిపోయాడు, మళ్ళీ పునరుద్ధానుడై లేచాడు. ఎవరైనా రక్షణ పొందాలంటే ప్రభువైన యేసుక్రీస్తునందు నమ్మకం ఉంచి విశ్వాసం రక్షణ పొందితేనే వారు వారి కుటుంబ రక్షణ పొందుతారు. రక్తం లేకుండా పాప క్షమాపణ జరగదనే గుర్తుగా జంతు బలులు అర్పించడం జరిగింది. ఇళ్ళకి రక్తాన్ని అంటించడం, వాహనాలపై రక్తాన్ని చల్లడం, దేవుని భక్తి కార్యక్రమాల్లో రక్తం చిందించడం, అంతేకాకుండా శరీరంలో ఈ రెండు కనుబొమ్మల మధ్య స్థానమైన లలాటం, ఇక్కడ లలాటమైన ఈ భాగంలో రక్తవర్ణమైన సింధూరాన్ని దిద్దడం, ఇదంతా కూడా యేసుక్రీస్తు రక్తమును గూర్చి గుర్తుగా ఆచారము. ఇది కూడా యేసుక్రీస్తు రక్తమును గూర్చి ఆచారము. ఇక ఆయన వచ్చాడు, అందరి కోసం ప్రాణం పెట్టాడు, రక్తం చిందించాడు కనుక గుమ్మానికి రక్తం చల్లక్కర్లేదు, జంతువుల రక్తం చిందించనక్కర్లేదు, రెండు కనుబొమ్మల మధ్య రక్తవర్ణమైన సింధూరం దిద్దన అవసరం లేదు. అర్థమైందా మీకు? యేసు ప్రభు వచ్చాడు కనుక, మన కోసం ప్రాణం పెట్టాడు కనుక, మన కోసం రక్తం చిందించాడు కనుక, మన పాప రక్షణ, మన పాపం క్షమించబడింది కనుక మనం వదులుకోవాలన్న ఆలోచనే తప్ప ఎక్కడ కూడా బొట్టు పెట్టుకోకూడదు, క్రైస్తవులు బొట్టు పెట్టుకోకూడదు అనే నియమం అయితే ఎక్కడా లేదు. ఒకవేళ బొట్టు పెట్టుకున్నంత మాత్రాన ఆజ్ఞలను అతిక్రమించడము కాదు, బొట్టు పెట్టుకోవడం వలన పాపము వచ్చేది, బొట్టు పెట్టుకోవడం వల్ల నువ్వు క్రైస్తవుడుగా కాకుండా కూడా పోవు.